ఈ నెల 24న మధ్యాహ్నం 1:30 మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ప్రతినిధి రాజీవ్ కుమార్ విసదలలోని ఎన్ఆర్ఐ కళాశాలకు వస్తున్నట్లు ఎమ్మెల్సీ ఎన్ఆర్ఐ విద్యా సంస్థల అధినేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆలపాటి మాట్లాడారు. తమ కళాశాలలో సాంకేతిక సదస్సు జరగబోతుందని తెలిపారు. ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యాలని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తుందని, సాంకేతిక విప్లవాలను అందిపుచ్చుకునేలాగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. చివరిగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యుల సంఘ నాయకులు కోయి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 24 మధ్యాహ్నం 1:30 మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ MD, CEO and also Vice President of Development Center ఆయన NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విస్తల వస్తూ ఉన్నారు. వారిని ఆహ్వానించడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో సాంకేతిక పరంగా, విద్యాపరంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, ఈనాటి ప్రస్తుత సాంకేతిక విప్లవాలని, సాంకేతికంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించాలి, తద్వారా విద్యార్థి లోకానికి, విద్యార్థుల్ని సాంకేతిక పరంగా ప్రతిభని, నైపుణ్యంతో కూడినటువంటి, శిక్షణతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశం. అంతేకాకుండా నేటి సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మేము సైతం అనే భావన ప్రతి ఒక్కరు కూడా సమర్థవంతంగా, శక్తివంతంగా సమాజంలో రూపొందించబడాలి అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకటం ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో అందరం కూడా కలవటం ఈ నేపథ్యంలో వారు ప్రత్యేకంగా ఈరోజు AI కానీ, చార్జ్ GPT కానీ వస్తున్నటువంటి సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యా సంస్థలు ఏ రకంగా రూపొందించబడాలి అనే భావన వ్యక్తం చేయడానికి NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా అవటం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి పోరా శరత్ గారు, అదేవిధంగా మా జిల్లాకి, అంతేకాకుండా ఇంజనీరింగ్ కళాశాలలు అందరికీ కూడా అన్ని అంశాల్లో కూడా బాధ్యత వహిస్తున్నటువంటి కోయ సుబ్బారావు గారు, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత, వారి కార్యక్రమాన్ని నడపడానికి ముందుండి నడిపిస్తూ ఉన్నారు. 4వ తారీఖున NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్నటువంటి కాన్ఫరెన్స్కి ఇచ్చేసినటువంటి మైక్రోసాఫ్ట్ CEO అండ్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ హెడ్ మిస్టర్ రాజీవ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆల్పాటి రవీంద్ర గారికి కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాల మేనేజ్మెంట్లందరికీ కూడా ఆహ్వానం అందినాయి. మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇలాంటి ఒక పెద్ద వ్యక్తిని, టెక్నాలజీలో అప్డేటెడ్ వ్యక్తిని కళాశాల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయటం,
డే టు డే స్టూడెంట్స్కి ఇవాళ ఉన్న టెక్నాలజీ అప్డేషన్ ఏందనేది మనం ఎప్పుడైతే మేనేజ్మెంట్స్కి ప్రొఫెసర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు స్టూడెంట్స్లో కూడా యాక్టివిటీ వెళ్తానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కళాశాల యాజమాన్యాలతో పాటుగా కళాశాల ప్రిన్సిపల్స్ని అలాగే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు ఈసీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే వైస్ ఛాన్సలర్ నా జేఎన్టీయూ కాకినాడ గారు కూడా ప్రసాద్ గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే మధుమూర్తి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్. అందుకని అన్ని కళాశాల నుంచి పార్టిసిపేట్ చేస్తారు. అలాగే టెక్నాలజీ అప్డేటేషన్ అంటే ఇంత ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తిని మన లాంటి గుంటూరు లాంటి ప్రాంతానికి తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తూ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.